తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మంత్ర నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, శని త్రయోదశి ఉందా లేదా అనేది ఒక పెద్ద సందేహం అండి. ఇప్పుడు శనివారం రోజున త్రయోదశి తిథి ఉందంటున్నారు. అది శని త్రయోదశి లాగానే చూడాలా? ఆ రోజున ఏమన్నా పరిహారాలు పాటించుకోవటం, శనేశ్వరుడికి పూజ చేసుకోవటం ఇలాంటివి చెయ్యొచ్చా? చేస్తే కనుక ఏ విధంగా చేయాలి? ఎందుకంటే చాలా సందర్భాల్లో శని త్రయోదశి గురించి మీరు ఎన్నోసార్లు వివరించారు. ఎలా ఉంటే మనం ఎప్పుడు పూజ చేసుకోవాలి, ఎలా శనీశ్వరుడు అనుగ్రహం పొందొచ్చు, వివిధ రాశుల్లో జన్మించిన వారు వీరందరూ అని చెప్పి. మరి రాబోతున్నటువంటి ఈ ఫిబ్రవరి 14 శని త్రయోదశ కాదా? ఎలా పూజ చేసుకోవాలి? మాఘమాసము శివరాత్రి ముందు వచ్చేటువంటిది. అయితే 14వ తారీఖు రోజున ద్వాదశి తిథి మధ్యాహ్నం 3:47 వరకు ఉంది. తదనంతరం త్రయోదశి తిథి వస్తుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా తిథి అనేటువంటిది సూర్యోదయ ప్రమాణము, సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో ఆ తిథికి సంబంధించినటువంటి తిథిగా పరిగణించడం జరుగుతుంది. కానీ వాస్తవానికి త్రయోదశి పుణ్యకాలం అనేటువంటిది ప్రదోషకాల సమయానికి ఆ త్రయోదశి తిథి ఉంటేనే దాన్ని మహాత్రయోదశి పుణ్యకాలంగా చెబుతారు. కాబట్టి తెల్లవారితే శివరాత్రి, దానికి ముందు రోజు ఉన్నటువంటిది ద్వాదశి మరియు త్రయోదశి తిథి కలిసినటువంటిది. ఆ త్రయోదశి తిథి ప్రదోషకాల సమయానికి ఉన్నటువంటి కారణం చేత మహాపుణ్యప్రదమైనటువంటిది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క శనివారం రోజున త్రయోదశి తిథి లేదా ద్వాదశి అని చెప్పి అనేటువంటి సందిగ్ధాన్ని పక్కకు పెట్టి, ప్రదోషకాల సమయానికి శనివారం రోజున త్రయోదశి తిథి ఉంది కాబట్టి అది మహోదయ, ఆ మహా శని త్రయోదశి పుణ్యకాలంగా పరిగణలోకి తీసుకొని శని ప్రభావం నుంచి బయటపడేటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. అయితే ఇక్కడ ప్రస్తుతం శని మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కుంభ, మీన, మేషరాశి వారికి ఏలిన నాటి శని, మిథున రాశి వారికి కంటక శని, అలాగే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని, సింహరాశి వారికి అష్టమ శని, అలాగే కర్కాటక మరియు వృశ్చిక రాశి వారికి యోగ శని, కన్యా రాశి వారికి దాంపత్య శని, వెరసి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శని ప్రభావం ఉంటుంది. అయితే ఈ శని ప్రభావం అనేటువంటిది ఏ విధంగా మనకు ఇబ్బంది పెడుతుంది అని చాలామంది అంటుంటారు. అయితే శని ప్రభావం వలన చాలామంది ప్రజలకి వచ్చేటువంటిది అనారోగ్య లక్షణాలు ప్రధానంగా ఉంటాయి. అనుకున్న పనులు మందకొడిగా సాగుతూ ఉంటుంటాయి. అలాగే మిత్రులే శత్రువులుగా అవుతారు, భార్యలే శత్రువులుగా అవుతారు, వ్యాపార భాగస్వాముల మధ్య పొరపచ్చాలు అనేటువంటివి వస్తాయి. ఇంకా ముఖ్యంగా ధనాన్ని నష్టపోవడము, ఉద్యోగాన్ని కోల్పోవడము, ఇష్టం లేని చోటికి బదిలీ కావడము, అంతేకాకుండా ఇంకా చాలా రకాలైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు, కింది వాళ్ళ చేత మాటలు పడాల్సినటువంటి పరిస్థితులు, ఇవన్నీ శని ప్రభావం వలన వస్తాయి. అన్నిటికంటే మించి మనం ఎవరికైతే డబ్బులు ఇచ్చి ఉంటామో వాళ్ళు తిరిగి వెనక్కి ఇవ్వకుండా ఉండడము, ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటుంటాయి. కాబట్టి శని ప్రభావం నుంచి బయటపడాలంటే ప్రతి మానవుడు కూడా కొన్ని పరిహారాలు పాటించక తప్పదు. శని అంటేనే కష్టాలా అని చెప్పి ఆలోచించే ప్రేక్షకులు కూడా ఉంటుంటారు. కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటిది ఏంటంటే, వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఒక్కసారి మీకు వివాహమైనటువంటి సందర్భాన్ని చూసుకోండి. శని అంటేనే కర్మకారకుడు, కర్మ బంధాన్ని కలగజేస్తాడు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. కాబట్టి రుణం ఉంటేనే భార్య, పిల్లలు, సంపద, ఆలయాన్ని నిర్మించే యోగ్యత, ఇవన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి వివాహం జరగాలన్నా, సంతానం కలగాలన్నా శని ప్రభావం వల్లనే జరుగుతుందనే విషయాన్ని మాత్రం, శాస్త్రం చెప్పిన విషయాన్ని మాత్రం విస్మరించకండి. కాబట్టి ఈ యొక్క మాఘమాసంలో ఉండేటువంటిది చాలా ప్రభావవంతమైనటువంటిది. మహాశివరాత్రి ముందు రోజు వచ్చేటువంటి త్రయోదశి పుణ్యకాలం అనేటువంటిది చాలా యోగవంతమైన కాలం. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు అందరూ కూడా చాలా చిన్నపాటి పరిహారాలు పాటిస్తే సరిపోతుంది. కాబట్టి పూర్వాషాఢ నక్షత్రం 6:12 సాయంత్రం వరకు, సూర్యాస్తమయం 6:14 వరకు ఉంది. కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రవేశించిన తరువాత, అనగా సూర్యాస్తమయానికి, సరిగ్గా సూర్యాస్తమయానికి కొన్ని పరిహారాలు పాటిస్తే సరిపోతుంది. ప్రేక్షకులు పాటించాల్సినటువంటి నియమం ఏంటంటే,
ఆ రోజు ఉపవాసం ఉండాలా, మళ్ళీ తెల్లవారితే మళ్ళీ ఉపవాసం. శివరాత్రి, మళ్ళీ ఆ రోజు కూడా ఉపవాసం ఉండాలి కదా, ముందు రోజు ఉపవాసం ఉంటే ఏ పనికొస్తుందా అని చెప్పి చాలామంది ఆలోచనలో ఉంటాయి. కాబట్టి మధ్యాహ్నం 12 లోపల శనివారం రోజున 14వ తారీఖు రోజున భోజనాది కార్యక్రమాలు పూర్తి చేసుకోండి. సాయంకాలం 5 గంటలకల్లా తిన్న పదార్థం జీర్ణమవుతుంది. మళ్ళీ శిరస్నానం ఆచరించి ప్రదోషకాల సమయానికి శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయాలి. తదనంతరం కొన్ని చిన్నపాటి పరిహారాలు పాటిస్తే సరిపోతుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా మీ యొక్క సంకల్పం నెరవేరాలనేటువంటి యొక్క సదుద్దేశంతో మహిమాన్విత కాశీక్షేత్రంలో మహాశివరాత్రి రోజున విశ్వేశ్వర దేవాలయ ప్రాంగణ సమీపంలో పారాయణాలు, రుద్రాభిషేకాలు జరిపించడం జరుగుతుంది. 15వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే 17వ తారీఖు రోజున పంచగ్రహ కూటమి, మాఘ అమావాస్య మరియు సూర్యగ్రహణం సౌత్ అమెరికాలో కనిపిస్తుంది, మనకు ఉండదు. కనిపించని మన గ్రహణానికి మనం నియమాలు, ఆచారాలు పాటించాల్సిన ప్రభావం ఉండదు, పాటించాల్సిన అవసరం లేదు. కానీ గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశిరీత్యా కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ దోష నివారణార్థమే 17వ తారీఖు రోజున మధ్యాహ్నం కాశీక్షేత్రంలో 3 గంటలకి గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు, చండీ హోమము, మృత్యుంజయ, రుద్ర, సుదర్శన, కాలభైరవ, శనిదోష నివారణ హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు 17వ తారీఖు మధ్యాహ్నం 1 గంట లోపల మీరు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. ఇక ప్రదోషకాల సమయానికి శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఈశ్వరుడికి కానీ శనైశ్చరుడికి కానీ నల్ల నువ్వుల నూనెతో స్వచ్ఛమైనటువంటిది దొరకకపోతే నల్ల నువ్వులతో ధారగా అభిషేకం చేసి అన్నము, నల్ల నువ్వులు కలిపిన ముద్ద మరియు 8 నల్ల నువ్వుల లడ్డూలని నైవేద్యంగా పెట్టాలి. తదనంతరం ఇంకా ప్రదోషకాల సమయం మిగిలి ఉంటుంది కాబట్టి చక్కటి బ్రాహ్మణుని పిలిపించుకొని సంకల్పం చేసుకొని ఆ యొక్క సంకల్పానికి చేసుకున్న తర్వాత దీపారాధన సంకల్పం, దాన సంకల్పం చేసుకోవాలి. దీపారాధనలో భాగంగా దేవాలయంలో ఎలాగో మారేడు చెట్టు, జమ్మి చెట్టు, రావి చెట్టు, మోదుగ చెట్టు లేదా మర్రి చెట్టు అయినా ఉంటుంది. ఈ 5 వృక్షాలలో ఏదైనా ఒక చెట్టు మొదట్లో ఉత్తరం వైపున పాకుతున్నటువంటి మొదలు దగ్గర, వేరు దగ్గర ఒక విస్తరాకు వేసి అందులో 1/4 కిలో లేదా 1/2 కిలో నల్ల నువ్వులు పోసి రాశిగా పోసి దాని మీద 3 తమలపాకులు పెట్టి నల్ల నువ్వుల నూనెతో దీపారాధన, ఇనుప దీపములు కుందులో కానీ లేదా మట్టి ప్రమిదలో కానీ దీపారాధన చేసి తదనంతరం దానాది కార్యక్రమాలు బ్రాహ్మణుడికి చేయాలి. ఈ దాన కార్యక్రమంలో నల్లబట్ట, నల్ల నువ్వుల నూనె, నల్ల నువ్వులు, ఇనుప మేకు, పత్తి, బెల్లము, గళ్ళ ఉప్పు, గేదె నెయ్యి ఇవన్నీ ఉండేటట్టుగా చూసుకొని బ్రాహ్మడికి సంకల్పం చేసుకుని దక్షిణతో సహా బ్రాహ్మడికి దానం చేయవచ్చు. చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని కళ్ళు తుడుచుకొని శిరస్సు మీద పుండరీకాక్ష అంటూ 3 సార్లు నీళ్లు చల్లుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి చేరుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే ఈ యొక్క శని ప్రభావం నుంచి బయటపడి మీరు అనుకున్నటువంటి రంగంలో మీరు విజయాన్ని పొందుతారు. ఇది ఎలా తెలుస్తుంది మనకు అని చెప్పి ఆలోచించేటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి ఎలా తెలుస్తుంది అని అంటే అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఈ యొక్క దానము ఇచ్చిన తర్వాత ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక భారము, అంటే ఒక బరువు అనేటువంటిది తీరిపోయి చక్కగా రిలీఫ్ పొందినటువంటిది. అంటే బాగా జ్వరం వచ్చినటువంటి వ్యక్తికి ఇంజెక్షన్ ఇస్తే చెమటలు పట్టి రిలీఫ్ అయితే ఎలాగా ఉంటుందో అలాగే ఆ వ్యక్తికి బరువు తీరిపోయి ఒక ఆనందకరంగా జీవితం ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి తూచా తప్పకుండా చెప్పినటువంటి సమయానికి మీరు గనక ఈ పరిహారాన్ని గనక పాటించుకున్నట్లయితే తప్పకుండా ఆ శనైశ్చరుడి యొక్క దివ్య అనుగ్రహం వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహము, సంతానము, అలాగే సంపద, అన్ని రకాలైనటువంటి యోగ్యతలు మీకు తొందరగా నెరవేరుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 12 రాశుల వారు పాటించాలా అండి? కేవలం శని దశ ఉన్న వాళ్ళు మాత్రమేనా? సాధారణంగా ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలమ్మా. శని అంటేనే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కర్మకారకుడు. అంటే మనం గత జన్మ, అంటే ఏ జన్మలలోనైనా చేసిన ప్రతి పని, ఇప్పుడు ఈ జన్మల్లో చేసిన ఆ ప్రతి పనికి సాక్షిభూతుడు సూర్య భగవానుడు. అవన్నీ ఆయన లెక్కలో రికార్డు అవుతాయి. ఆ సాక్షిభూతుడైనటువంటి సూర్య భగవానుడు ఏదైతే నమోదు చేసుకుంటాడో ఆ యొక్క సంబంధించినటువంటి విషయాలన్నీ మరుజన్మ ఎత్తినప్పుడు అది శని భగవాని చేతిలోకి వెళుతుంది. ఎందుకంటే నవగ్రహాల్లో కర్మని
అనువర్తింపచేసేటువంటి యోగ్యత బలము ఆ శనిశ్చరుడు ఉంది. కాబట్టి గత జన్మ కర్మదోషాలే ఈ జన్మలో అనుభవిస్తున్నాం కాబట్టి శని అంటేనే కర్మదోషిగా కర్మదోషాన్ని కలిగించేవాడుగా భావించకుండా మనం చేసినటువంటి పాపకర్మల యొక్క దుష్ఫలితాన్ని తగ్గిస్తున్నాడు కష్టాల రూపంలో. అంటే మరి ఎట్లాగో కష్టపడక తప్పదు కదండి, మరి ఎందుకు చెయ్యాలి ఇదంతా అనంటే, మనము ఏదైనా కానీ పని అనుకున్నప్పుడు ఆ పని మనకు కొంత దుష్ప్రభావం పడక తప్పదు, కానీ దాన్ని అనుభవించే మనస్సు మనకు కలుగుతుంది. ఆ యొక్క అన్నిటికీ మనస్సే ప్రధానము. ఎందుకనంటే దెబ్బ తగిలినప్పుడు నొప్పి తగిలినా ఆ నొప్పిని మన మనస్సు ద్వారా, మన శరీరం ద్వారా మన మనస్సు పొందుతుంది. తద్వారా మనం బాధపడతాం. ఆ దెబ్బని భరించగలిగే శక్తి మనకుంటే, శరీరానికి ఆ శక్తి ఉంటే మనస్సు బాధ కలగదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా మనం అనువర్తింప చేసుకుంటే శని భగవాన్ వల్ల వచ్చేటువంటి కష్టాలు ఉన్నా ఆ కష్టాలను ఎదుర్కొనే మానసిక స్థైర్యము, ధైర్యము మనకు కలుగుతాయి. తద్వారా మనకు ఆ బాధలు బాధగా అనిపించవు. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.